ఇక డీటెయిల్స్ చూస్తే శబరిమలై అయ్యప్ప స్వామి దర్శనం బాన్సువాడ గురుస్వామి వినాయక స్వామి ఆధ్వర్యంలో 100 మంది అయ్యప్ప స్వాములు బాన్సువాడ నుంచి పాదయాత్రగా బయలుదేరి పెద్ద శంకరపేటకు చేరుకున్నారు. డిసెంబర్ 14న అయ్యప్పను స్వాములు దర్శించుకున్నారు. గ్రామానికి చేరుకున్న స్వాములకు మురళీ పంతులు ఆధ్వర్యంలో భక్తులు ఘనస్వాగతం పలికారు. అనంతరం తిరుమల తిరుపతి దేవస్థాన కళ్యాణ మండపంలో కీర్తిశేషులు అసూరి శేషాచార్య జ్ఞాపకార్థం కుమారులు రామచంద్రస్వామి వేణుగోపాలాచారి మురళి దంపతులు అయ్యప్ప స్వాములకు అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తి భావంతో సేవ చేయడం సర్వలోక సేవ అని ఆసూరి మురళి పంతులు తెలిపారు. అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి 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 శరణం అయ్యప్ప అయ్యప్ప భక్తులమప్ప అయ్యప్ప చల్లగా చూడు అయ్యప్ప 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 సువర్ణ భూమి శబరిమల మహాపాదయాత్ర ఈ సంవత్సరం 16వ సంవత్సరం పాదయాత్ర కొనసాగిస్తున్నాం. మరి ఇది వేణుగోపాల గురుస్వామి ఆశీర్వాదంతో ప్రారంభమైనటువంటి యాత్ర మరి ఈరోజు బాన్సువాడలో ప్రారంభమై ఈరోజు శంకరంపేట పొద్దున్నే చేరుకున్నాం. మరి ఇక్కడ గత 4 సంవత్సరాల నుండి మన మురళీ గురుస్వామి జానీ గురుస్వామి మరి అదేవిధంగా వేణు గురుస్వామి వారి ఆధ్వర్యం లోపల మరి ఇక్కడ స్వాములందరికీ మరి ఎంతో ప్రేమపూర్వకంగా శిక్ష ఏర్పాటు చేసి మమ్మల్ని నడుపులో పెట్టుకొని చూసుకునే విధంగా చూసేటటువంటి గురుస్వాములు మీరు గత 4 సంవత్సరాల నుండి ఇక్కడ స్వాములకు శిక్ష ఏర్పాటు చేస్తున్నారు. అంతకుముందు మరి ఇక్కడ నుండే మేము చాలా సంవత్సరాలు పోయినా కానీ మరి బాన్సువాడ నుండి పిల్లల నుండి శిక్ష వచ్చేది. మరి వారికి తెలియగానే ఎప్పుడే ఇక్కడ మన శంకరంపేటకి వెళ్ళేటటువంటి స్వాములకు పాదయాత్ర మేమే ఏర్పాటు చేస్తామని చెప్పేసి గత 4 సంవత్సరాల నుండి శిక్ష ఏర్పాటు చేస్తున్నటువంటి మన జానీ గురుస్వామికి మురళీ గురుస్వామికి వేణు గురుస్వామి